దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ఒక కొత్త మలుపు తెచ్చే ప్రయత్నం జరిగింది. టీడీపీ రెడ్ బుక్ గురించి ఇప్పటిదాకా రాష్ట్రంలో చాలా చర్చ జరిగింది. దానికి సమాధానంగా వైసీపీ తమదైన స్టైల్లో డిజిటల్ బుక్ను తీసుకొచ్చింది. ఈ డిజిటల్ బుక్తో తమ కార్యకర్తలకు ధైర్యం ఇవ్వాలని, భవిష్యత్తులో అధికారంలోకి వచ్చినప్పుడు తమ పార్టీ వారిని ఇబ్బంది పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఆలోచనలను కొన్ని నెలల క్రితం వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించారు. ఇప్పుడు తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన స్వయంగా ఈ డిజిటల్ బుక్ను ఆవిష్కరించారు. ఈ డిజిటల్ బుక్ని ఒక మొబైల్ యాప్ రూపంలో రూపొందించారు. దీనికి రైజ్ యువర్ ఇష్యూ, రీక్లైమ్ యువర్ రైట్ అనే ఆకర్షణీయమైన స్లోగన్ ఇచ్చారు. ఈ యాప్ను ఉపయోగించడం చాలా సులభం. కార్యకర్తలు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి తమ ఫోన్ నంబర్ను నమోదు చేస్తే వెంటనే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీతో లాగిన్ అయ్యాక తమ ఫిర్యాదులను, సమస్యలను యాప్లో అప్లోడ్ చేయవచ్చు. ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు కూడా జోడించే సౌలభ్యం ఉంది. ఇంటర్నెట్ సదుపాయం లేని వారి కోసం ఒక టోల్ ఫ్రీ నంబర్ 04049171718 కూడా అందించారు. దీని ద్వారా వాయిస్ రికార్డింగ్ రూపంలో ఫిర్యాదు పంపవచ్చు. ఈ డిజిటల్ బుక్ రెడ్ బుక్తో పోల్చినప్పుడు చాలా విభిన్నంగా ఉంది. రెడ్ బుక్ అనేది టీడీపీ సీనియర్ నాయకులు మాత్రమే ఉపయోగించేలా రూపొందించబడింది. కానీ ఈ డిజిటల్ బుక్ స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి వైసీపీ కార్యకర్తకు అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న కార్యకర్తలు తమ గోడును నేరుగా పార్టీ హైకమాండ్కు చేరవేయవచ్చు. ఈ ఫిర్యాదులన్నీ డిజిటల్ డేటాబేస్లో సురక్షితంగా నిల్వ ఉంటాయి. వైసీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు ఈ రికార్డులను ఆధారంగా చేసుకుని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ద్వారా విచారణ చేసి బాధితులకు న్యాయం చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. డిజిటల్ బుక్ లాంచ్ సందర్భంగా జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ కార్యకర్తలపై ఎవరైనా అన్యాయం చేస్తే ఆ వివరాలు ఈ యాప్లో రికార్డ్ అవుతాయని, ఎవరైనా సరే వారు దేశంలో ఎక్కడ ఉన్నా, రిటైర్ అయినా, విదేశాలకు వెళ్ళినా వారిని తప్పకుండా చట్టం ముందు నిలబడతామని హెచ్చరించారు. అన్యాయం చేసిన వాళ్లకు కళ్ళ ముందు సినిమా చూపిస్తాం అని జోస్తో చెప్పారు. ఈ యాప్ కార్యకర్తలకు ఒక రక్షణ కవచంలా ఉంటుందని, వారి సమస్యలు వినడానికి ఒక బలమైన వేదికగా పనిచేస్తుందని ఆయన ఉద్ఘాటించారు. ఈ డిజిటల్ బుక్ వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం రెడ్ బుక్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న వైసీపీ కార్యకర్తలకు న్యాయం చేయడం. ఎవరైనా తమ ఇబ్బందులను ఈ యాప్ ద్వారా చెప్పవచ్చు. ఆ ఫిర్యాదులను పార్టీ నాయకులు సీరియస్గా తీసుకుని పరిశీలిస్తారు. రెడ్ బుక్ పేరుతో ఎవరైనా దౌర్జన్యాలు చేసినా ఆ వివరాలు ఈ డిజిటల్ బుక్లో నమోదవుతాయని వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ యాప్ కేవలం సమస్యలు రిజిస్టర్ చేయడానికి కాదు, పార్టీకి కార్యకర్తలకు మధ్య ఒక బలమైన కనెక్షన్గా పనిచేస్తుందని జగన్ వివరించారు. ఈ యాప్లో చాలా ఆధునిక ఫీచర్స్ ఉన్నాయి. బహుభాష సపోర్ట్ ఉండటం వల్ల తెలుగుతో పాటు ఇతర భాషలకు కూడా ఫిర్యాదులు నమోదు చేయవచ్చు. జియో ట్యాగింగ్ ఫీచర్ ద్వారా సమస్య జరిగిన ఖచ్చితమైన లొకేషన్ను మ్యాప్ చేయవచ్చు. ఇది ఫిర్యాదులను మరింత విశ్వసనీయంగా ఉంచుతుంది. బూత్ లెవెల్ కార్యకర్తలకు ఈ యాప్ను ఎలా వాడాలో నేర్పేందుకు ప్రత్యేక శిక్షణ సెషన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ యాప్ను సామాన్య కార్యకర్త నుంచి సీనియర్ నాయకుల వరకు అందరూ సులభంగా ఉపయోగించేలా డిజైన్ చేశారు. జగన్ ఈ లాంచ్ సందర్భంగా కార్యకర్తలకు ఒక ముఖ్యమైన సందేశం ఇచ్చారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. సూపర్ 6 వాగ్దానాలు నెరవేర్చలేదని, మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారని, రాష్ట్రంలో అప్పులు పెరిగిపోతున్నాయని, అమరావతి అభివృద్ధి పేరుతో భారీగా ఖర్చు చేస్తున్నారని ప్రజలకు చెప్పాలని కోరారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని, గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ డిజిటల్ బుక్ను వైసీపీ నేతలు డిజిటల్ రివాల్యూషన్గా అభివర్ణిస్తున్నారు. ఇది కేవలం ఫిర్యాదులను నమోదు చేసే టూల్ మాత్రమే కాదు, రాజకీయంగా బాధితులైన కార్యకర్తలకు ధైర్యం ఇవ్వడానికి, న్యాయం కోసం పోరాడేందుకు ఒక శక్తివంతమైన ఆయుధంగా పనిచేస్తుందని చెప్పారు. రెడ్ బుక్తో టీడీపీ ఒక రకమైన రాజకీయ ఒత్తిడిని సృష్టించింది. కానీ ఈ డిజిటల్ బుక్తో వైసీపీ టెక్నాలజీని ఉపయోగించి మరింత స్మార్ట్గా, వేగంగా రాజకీయ ఆట ఆడాలని చూస్తుంది. ఈ డిజిటల్ బుక్ రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పు తెస్తుందన్నది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. రెడ్ బుక్ ఒక సంచలనం సృష్టించిన విధంగానే ఈ డిజిటల్ బుక్ కూడా ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుందా, లేక ఇది కేవలం వైసీపీ కార్యకర్తలకు ఒక సాంకేతిక సాధనంగా మాత్రమే పరిమితం అవుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది. అయితే ఒక విషయం మాత్రం స్పష్టం, వైసీపీ ఈ డిజిటల్ బుక్తో తమ కార్యకర్తలకు ఒక బలమైన వేదికను సిద్ధం చేసింది. ఈ రాజకీయంగా ఎంత ప్రభావం చూపుతుందో కూడా ఆసక్తికరంగా ఉంది. ఈ డిజిటల్ బుక్ లాంచ్తో వైసీపీ ఒక కొత్త రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తుంది. ఇది కేవలం కార్యకర్తల సమస్యలు నమోదు చేసే సాధనం మాత్రమే కాదు, రాష్ట్రంలో రాజకీయ సమీకరణను మార్చే అవకాశం ఉంది. ఈ యాప్ ద్వారా సేకరించిన డేటా భవిష్యత్తులో వైసీపీకి రాజకీయంగా కీలకమైన సమాచారంగా మారవచ్చు. కార్యకర్తల ద్వారా వచ్చే ఫిర్యాదులు ఆ డేటాను ఆధారంగా చేసుకొని పార్టీ తమ వ్యూహాలను మరింత బలోపేతం చేసుకోవచ్చు. ఈ డిజిటల్ బుక్ రాజకీయంగా, సామాజికంగా ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడడానికి రాష్ట్ర ప్రజలు, రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.